నీకు టీవీని కట్టేసే లేదా చూడకూడని ఛానల్స్ని మార్చే శక్తి లేదు. అటువంటి నీవు సైతానుని జయించగలవా? లియోనార్డో రేవెన్హిల్ అనే భక్తుడు చెప్పిన ఈ మాట అనేక మంది జీవితాలలో వాస్తవం కాదంటారా? ఒకసారి ఆలోచించండి. బహు సులభంగా నోరు జారుతున్నాం, అబద్ధాలు ఆడుతున్నాము, ఇతరులను మాటలతో గాయపరుస్తున్నాము, త్వరగా అసూయపడుతున్నాము, కళ్ళను అపవిత్రపరుచుకుంటున్నాము. ఇవన్నీ తప్పు అని తెలిసి కూడా వాటిని జయించలేకపోతున్నాము. మరికొందరు పొరపాటున పక్కతను తన సెల్ ఫోన్ డెస్క్ మీద పెట్టి వెళ్తే వెంటనే అతని సెల్ ఫోన్ తీసుకొని ఇతనికి ఏం మెసేజ్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చూసే ప్రయత్నము చేస్తారు. పక్క వాళ్ళ ఫోన్లో మాట్లాడుతున్న పక్క వాళ్ళు సెల్ ఫోన్ని మెసేజెస్ ఇవన్నీ దొంగచాటుగా వినవలసిన చూడవలసిన అవసరం ఏముంటుంది? కొంతమంది భార్యలు తమ భర్త లేని సమయంలో మొబైల్ తీసుకొని ఎవరెవరితో చాటింగ్ చేశాడా, ఏమేం మెసేజెస్ పెట్టాడా అని చెక్ చేస్తూ ఉంటారు. కొంతమంది భర్తలైతే భార్య కొంచెం లోపలికి వెళ్ళడం ఆలస్యం, గబగబా ఆమె మొబైల్ తీసుకొని ఎవరెవరితో మాట్లాడిందా అని చెక్ చేస్తూ ఉంటారు. నీవు పోలీస్ అయితే దొంగను పట్టుకోవాలి, కానీ పోలీసు మరొక పోలీసుని పట్టుకోడు కదా. ఇప్పుడు భర్త ఎవరిని పట్టుకోవాలని ఆశపడుతున్నాడు? తన జీవితంలో సగభాగమైన తన భార్యను ఒక దొంగలా పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఏమైనా అర్థం ఉందంటారా? మన శత్రువు ఎవరో కాదండి, మన శరీరమే మన శత్రువు. మన జీవితంలో మనం లోకాన్ని జయించే ముందు మొదటిగా మన శరీరంలో ఉన్న అవలక్షణాలను, పాపిష్టి క్రియలను, పాపిష్టి ఉద్దేశాలను, పాపిష్టి మాటలను, పాపిష్టి చూపులను, పాపిష్టి తలంపులను జయించాలి. ఇంటి బయట ఉన్న శత్రువును జయించే ముందు ఇంటిలో ఉన్న శత్రువును జయించాలి. నీ శరీరము నీ యొక్క ఆత్మకు ఇల్లు. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపొదననుకొనెను అని ఆదికాండము 27:41 రాసిన విధంగా యాకోబు ఆత్మ సంబంధిగాను ఏశావు శరీర సంబంధిగాను బైబిల్లో మనం చూస్తున్నాము. ఆత్మ సంబంధికులు శరీర సంబంధికులకు ఎప్పుడు పోరాటం ఉంటూనే ఉంది. ఆత్మతో శరీరము, శరీరముతో ఆత్మ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందనే విషయం మర్చిపోవద్దు. మన ఆత్మీయ యాత్రలో ఎప్పుడు పోరాటాలు ఉంటూనే ఉంటాయి. ఆ పోరాటాలు చాలా వరకు మన శరీరము నుంచే వస్తాయి. కావున మన శరీరాన్ని దేవుని ఆత్మ సహాయంతో జయించాలి. మనము జయించే వారమై ఉండాలి. నీ శరీరము నిన్ను ఎక్కడ ఆత్మీయముగా పడగొడుతుందో, నీవు ఏ ఏ శరీర క్రియలకు లొంగిపోతున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోమని మనవి.